హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కాజు ఎగ్ కర్రీ. చాలా డెలిషియస్గా అంతే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 2 గ్లాసుల నీళ్లు పోసి 3 మీడియం సైజ్ ఎర్రగడ్డ సన్నని తరుగు, 20 జీడిపప్పులు వేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎర్రగడ్డను ఈ విధంగా ఉడికించుకొని నీళ్లు లేకుండా వడకట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించుకున్న జీడిపప్పు ఎర్రగడ్డను వేసి ఓ చిన్న ముక్క పట్ట, 4 యాలకులు వేసి మెత్తని పేస్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఎర్రగడ్డ జీడిపప్పును ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 100 గ్రాముల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఎర్రగడ్డ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఎర్రగడ్డ వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, అందులోనే 3 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి బాగా కలిపి టమాటా మెత్తపడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా మగ్గాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఎర్రగడ్డ జీడిపప్పు పేస్ట్, 1/2 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంతేనండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ డెలిషియస్ కాజు ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా రెసిపీని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.